ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచ్చిందని చెప్పా. ఏం చేశారంటే ఒక ఉదయస్క్రేతు ఒక ఈ ఆకులతో కిరీటం వల్ల తెచ్చి ఆయన మీద పెట్టబోయాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు శిష్యులను త్వరగా బలవంతం చేశాడు అంటే వెళ్ళిపోమని చెప్పాడు. గలిలయ సముద్రంలో వెళ్ళిపోండి మీరు, నేను కొండ మీదకి పోయి ప్రార్థన చేసుకుంటా. ఆయన కొండ మీద పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సముద్రం వారికి తెలుసు. ఇప్పుడు మనం బస్తవాళ్ళని అడిగితే ఎక్కడ ఏ చేపలు దొరుకుతాయో తెలుసు వాళ్ళకి, ఎక్కడ తుఫాను వస్తే ఎట్లా తప్పించుకోవాలో తెలుసు వాళ్ళకి. ఏదో భయంకరమైన సంఘటనలు కొంతమంది మరణిస్తారు, కానీ సముద్రంలో ఉండే సమస్తం, ఆ సముద్ర వాతావరణం అంతా తెలిసిన వాళ్ళు. ఆటుపోటు చూసి కానీ లోపలికి పోతారు వాళ్ళు. వీళ్ళంతా బెస్సోళ్ళు, వీళ్ళంతా చేపలు పట్టిన వాళ్ళు. కానీ ఆ సముద్రంలో పోతుంటే గాలి అడ్డం తిరిగిందంట వాళ్ళకి. గాలి అడ్డం తిరిగింది, రాయబడింది. ఆ గాలి ఊబేస్తుంది. దేవుడు ఎక్కడో కొండ మీద ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు నీళ్ళలో సమాధి కావాల్సి వస్తుంది. ఇంత భయంకరమైన స్థితి ఏర్పడింది వాళ్ళకి. చూసారా మన దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి చూశాడు. గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఎక్కడి నుంచో చూస్తాడు, ఎక్కడి నుంచో సహాయం పంపిస్తాడు. నేను అప్పుడప్పుడు సహాయం చేస్తే సాక్ష్యం చెప్తున్నా, నవగాకండి, నిజమే, బైబిల్ పట్టుకొని చదువుతున్నా. నల్లమల్ల కొండలో మధ్యలో ఆగిపోయింది నాకు అది కారు. ఆయనే మన ప్రసన్ననే డ్రైవర్. దానికి ఆగిపోయింది, ఇంక పోదన్నాడు. నా పిల్లలు ఏడుస్తున్నారు, మనవాళ్ళు. చాలా భయంకరం అది. అప్పటికి 1:12 ఇక ఏమాత్రం కదలటానికి వీయలేదన్నాడు. ఒక గుంపు పిల్లలు బండేసుకొని వస్తూ ఉన్నారు. ఆ బండేసుకుంటూ వస్తూ ఉంటే దాని మీద ప్రభుదాస్ కంచెల్లా అని ఉంది. కంచెల్లా ప్రభుదాస్ గారు అంటూ పరిగెత్తారు. మొత్తం నా దగ్గరకు వచ్చేసారు ఒక 10-12 మంది. ఏంటి, ఏమైంది? ఈ కారు ఇప్పుడు మధ్యరాత్రిలో నల్లమల్లకొండ అడవుల మధ్య ఆగకూడదు, మేము పోతాం. వాళ్ళు నా దగ్గర కావిలు పెట్టి 2 పోయి ఒక వ్యాన్ పట్టుకొచ్చి నా కారు గట్టి, నా కారుని తీసుకొని వెనుకొండకి వెళ్ళిపోయి నేను తిరువులో పెళ్లి చేయాలి. ఒక మంచి కారును మాట్లాడి వాళ్ళు నన్ను ఎక్కించి తిరువురికి ఆ డ్రైవర్ని పంపించారు. ఆయన్ని అక్కడే పెట్టారు, వినుకొండలోనే పెట్టారు ప్రసన్నాన్ని. చూసారా దేవుడికి ఎలా తెలిసింది అక్కడ ఉండేది? మన దేవుడు కన్నులు చూస్తాడు. చూడగలిగే కన్నులు దేవుడికి ఉన్నాయి. ఆయన ఆశ్చర్యంగా చూడగలిగి వెళ్తుంటే నీళ్ళు ఆయనకి శ్రద్ధాంజలి పలికాయి. నీళ్ళ మీద నడిచాడు ఆయన. వెళ్ళి భయపడకు అంటాడు. చూసారా మన దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడనే ఆయనకు పేరు. ఆయన తన ఆశ్చర్యకార్యాలు చూడగలడు, అద్భుతాలు చేయగలడు. ఆయన ఈ భూలోకంలో చాలా అద్భుతాలు చేశాడు. అసలుకి ఆయన చేసిన అద్భుతం ఏందయ్యా అంటే, మానవుని మరణములో నుంచి విడిపించడానికి తానే ఆ కల్వరి శిలువలో మానవుని పాపభారమంతా భరించి మరణాన్ని తానే పొంది మరణాన్ని సమాధిలో బంధించి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏం చెప్పాడో తెలుసా? ఆయన మాటతో చెప్తా, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు ఉండేవాడు చనిపోడు. ఈ గుడారం శిథిలం అవుద్ది కానీ చచ్చిపోం, నరకానికి పోం. దేవుడు తీసుకెళ్తాడు ఆత్మని. ఆశ్చర్యకరుడు ఆయన. మానవుని రూపాంతరం చేయటానికి లోకానికి వచ్చాడు. మతాన్ని ఇవ్వటానికి రాలా. ఎవరో క్రైస్తవాన్ని మతమని మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడతామనంటే ఎవరు ఎందుకు మాట్లాడాలా? మేము కూడా భారతదేశ క్రైస్తవులమే. మా దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలా, ఆయన పరలోకాన్ని ఇవ్వటానికి వచ్చాడు.
ఆయనది మార్గం, మతం కాదు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఆయన భూలోకంలో సత్యానికి మార్గమే, ఆయన పరలోక జీవానికి మార్గమే. రెండిటికి మార్గమే ఆయనే. అదే ఆయన ఆశ్చర్యకారి. పరలోకానికి ఆయనే మార్గం, జీవించడానికి భూలోకంలో కూడా ఆయనే సత్యం. అబద్ధం సైతాన్ ఆడుతుంది. అబద్ధ జనకుని పిల్లలు అవుతారు. ఎప్పుడన్నా అబద్ధం అయితే అబద్ధ జనకుని పిల్లలు అంటాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనం. అబద్ధ జనకుని పిల్లలు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాడు. ఇదిగో ఈ మనుషుడు, ఆయన దైవ మనుషుడు, ఆయన దోషం లేనివాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. 3 చూసాం. ఇంకా 2 చూద్దాం మనం. ఇంకా 2 ఏం చూద్దామంటే, క్రీస్తు ప్రేమామయుడైన దేవుడు. ఆయన ప్రేమామయుడైన దేవుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అంటే యోహాను ఏమంటాడో తెలుసా? మళ్ళా మీకు గుర్తు చేస్తా, ఎప్పుడు మర్చిపోకూడదు నా మాటలు. నేను పోయినా కూడా మీరు ఆ మాటలు గుర్తుంచుకోవాలి. యోహాను మొదటి పత్రికలో 4 విషయాలు రాస్తాడు. ప్రత్యక్షత, ఎందుకు ఈ భూలోకానికి ప్రత్యక్షయ్యాడు అనేది 4 రాస్తాడు. ఒకటేం రాస్తాడంటే, యోహాను పత్రిక, మొదటి పత్రిక 4:8 చూస్తారా? దేవుడు ఈ భూలోకానికి వచ్చిందంటే ప్రేమ ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రేమ లేదు. ప్రేమ అంటే ఏమనుకున్నారంటే, మాటలు మూట అనుకున్నారు. ప్రేమ అంటే ఏమనుకున్నారంటే కవిత్వం అనుకున్నారు. ప్రేమ అంటే వ్యామోహం అనుకున్నారు. ప్రేమ అంటే చాలా అల్పమైన దాన్ని కట్టేశారు. ప్రేమ అంటే అది పవిత్రమైంది. ఆ ప్రేమ లేదు లోకంలో. అందుకే పరమగీతాలు అంటాడు, అగాధ సముద్ర జలాలు ప్రేమను ఆర్పలేవు అంటాడు. ప్రేమ అంట మరణానికంటే బలమైందంట, మరణానికి కూడా ఓడిచేస్తుంది. ఆ గొప్ప ప్రేమ యేసు ప్రభు లోకానికి కనపరచడానికి వచ్చాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం నశించక నిత్య జీవం మీయటానికి వచ్చాడు. అది ఆయన ప్రేమ. ఇంకొక మాట పాత చెప్తా. ఎఫెసీ పత్రిక 5:2లో ఆయన మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండటానికి ఏం చేయటానికి వచ్చాడు? బలిగా, అర్పణగా అనిపించాడు. ఇంకా గబ్బు కొడితేటను, నేను గబ్బు కొడితేట. ఆయన పరిమళ వాసనగా ఉండటానికి వస్తే కరేజ్ లేని వ్యక్తిగా కదా, మనసు లేని వ్యక్తిగా కదా, ఫెయిల్యూడైన హార్ట్ కలిగిన వ్యక్తిగా, దేవుడి చిత్తంలో అన్నీ ఫెయిల్ అవటం, నాకు ఇచ్చిన బాధ్యతలో నేను సక్రమంగా చేయలేకపోయిన అధముణ్ణి కావటం, పిలాతులాగా అలాగా ఉండటానికి రాలేదు. ప్రాణమైన ఇచ్చి సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాం. అదే ఆయన మనకు నేర్పించిన గొప్ప సత్యం. అయితే మనం మంచి వాళ్ళమని ప్రేమించడానికి వచ్చాడా? అందరం చెడిపోయి ఉన్నాం కదా. ప్రభుదాస్ చాలా మంచోడు, నేను భూలోకంలోకి వెళ్ళిపోతే ప్రభుదాసుని తీసుకుని వచ్చేసుకుంటా అని వచ్చాడా? రోమా చూడండి ఏమంటాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 28. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుట ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా? ఇంకా పాపులమై ఉండగా ఆ పాపపు డాగును మనలో తుడిచి వేయటానికి, ఆయన ప్రేమతో మన జీవితాలను కప్పటానికి, ఆయన ప్రేమ మన జీవితాన్ని ఏలటానికి, ఆయన ప్రేమ మన హృదయ ప్రసార కేంద్రం కావటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మోసం, దగా చేయటానికి రాలేదు. మానవ మాతృలకు ఉన్న స్వభావం ఆయనకి లేదు. క్రైస్తవులకు కూడా స్వభావం ఉండకూడదు, ప్రేమ ఉండాలి.
తెలుసా? యేసుప్రభు చెప్పిన మాటలు కూడా అదే. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించు, నన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను వలె నీవు ఎట్ట ప్రేమించుకుంటున్నావో పొరుగు వాడిని అట్ట ప్రేమించమన్నాడు. ఎక్కడ ప్రేమిస్తున్నారు? దరిద్రంగా బతుకుతుంటే, ప్రేమ లేని జీవితం, సాతాను జీవితం బతుకుతుంటే, ప్రేమామయుడైన దేవుడి దగ్గరికి ఎలా పోగలుగుతాం మనం? ఆయన దగ్గరికి పోవాలంటే ప్రేమ ఉండాలి మనకు. ఆయన ప్రేమను మనకు ఇవ్వటానికి వచ్చాడు. ఇంకా ఒక మాట, 3వ అధ్యాయం 4వ వచనం, 1 యోహాను 3:4. ఇదివరకు క్రిస్మస్కి చెప్పిన మెసేజ్ మళ్ళా చెప్తాను. 3:4 పాపమును తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? ఎవరు చెప్పారు పాపం అంటే? మనకేంది? వ్యభిచారం పాపం అంటాం, దొంగతనం పాపం అంటాం, ఆజ్ఞాతిక్రమం పాపం. అదే కాదు పాపం, అదే కాదు. యేస్కేల్ గ్రంథంలో పోతే ఎట్ట రాస్తాడో చూడండి. సొదొమ చేసిన పాపం ఏందో రాస్తాడు. సొదొమ చేసిన పాపం చూసారా? సొదొమ అనగానే మనం ఏం చెప్తామంటే పాపంతో, వ్యభిచారంతో నిండిపోయిన ఆ పట్టణాన్ని దేవుడు కాలవలసి వచ్చింది అని మనం చెప్తాం. 15:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం. కొంచెం డబ్బులుంటే గర్వం, కొంచెం తిండి ఉంటే గర్వం, కొంచెం విద్య ఉంటే గర్వం. ఎవరిని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. ఈ గర్వం ఏం చేస్తుంది? వినాశనానికి కారణం అవుతుంది. ఆ వినాశనం నీకే కాదు, నీ కుటుంబానికి వస్తుంది. తెలుసా? బైబిల్ గ్రంథం బాగా చదివితే మనం చేసే పనులన్నీ బిడ్డలకు వచ్చేస్తుంటాయి. డెఫినెట్. ఆదాము దట్నే, అది ఆదాము కూడా అట్నే, సౌలు దట్నే, అందరి దట్నే. గర్వం 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 భయంకరమైన పాపం. దాన్ని ఎవ్వడు క్షమించనే లేని పాపం. దేవుడు క్షమించాడు గర్వాన్ని. గర్వం ఎట్లుంటుందో తెలుసా? ఆ వ్యాధి ఉన్నవాడికి ఆ లక్షణాలు కానరావు. తెలుసా? వ్యాధి ఉన్నవాడికి లక్షణాలు కానరావు. నాకు గర్వం ఉందని నాకు కానరాదు. నా దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళు కానొస్తుంది. ఆ గర్వంతో వాళ్ళందరినీ ఇసుకిచ్చేస్తుంటా. వాళ్ళందరికంటే నేను పెద్దోడు నేను చెప్తుంటా. అబ్బా నేను పొడుస్తా, నేను ఎంత అనుకుంటావు. అది గర్వం ఉన్నోడికి ఏం కానరాదు. దానిలో ఆనందిస్తుంటాడు వాడు. దానివల్ల పక్కనోడు బాధపడుతుంటాడు. గర్వంలో ఉన్న భయంకరత్వం అది. గర్వంలో ఉన్న భయంకరత్వం అదే అదే సాతాను లూసిఫర్ చేసింది. దేవుని సింహాసనం కంటే నా సింహాసనం ఎక్కడ ఉండాలా? పైన ఉండాలి. తన స్థానాన్ని మర్చిపోయింది, తన ఉనికిని మర్చిపోయింది, తను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో మర్చిపోయింది. ఎప్పుడైనా మర్చిపోయేవారు? మర్చిపోతే ప్రమాదకరం అది. దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో మర్చిపోయింది. తన వర్క్ మర్చిపోయింది, తను చేయవలసిన స్తుతి మర్చిపోయింది. దేవుని సింహాసనాన్ని కంటే నేను హెచ్చించుకోవాలా? ఏముంది నీ దగ్గర హెచ్చించుకోవటానికి? నేను హెచ్చించుకోవడానికి ఏముంది? నథింగ్. ఆయన ప్రేమ తప్ప ఏమీ లేదు. ఆయన ప్రేమ తప్ప ఏం లేదు. అట్ట ఎవ్వరు ఎప్పుడూ గర్వించకండి. అది భయంకరమైన ప్రేమ. ఇంకా చెప్తాడు చూడు, ఏం చెప్తాడో చూడండి. ఆహార సమృద్ధి, నిర్విచారం, ఇతరుల గురించి విచారం చేయదు. ఆహారం తనకే సమృద్ధి కావాలా? ఇతరులు తింటున్నారా తెలియదు. నిర్విచారం, విచారం లేదు. ఒకరు బాధపడుతున్నా కూడా చూస్తూ ఉంటారు, అంతేగాని విచారం అనేది లేదు. చూసారా? ఇంకా ఏముంది? సుఖస్థితి ననుదయే, అది దీనులకు దరిద్రులకు ఏం చేయదు? సహాయము చేయదు. పాపం ఇది. పాపం పాపం అంటే చిన్నదే కాదు, దొంగతనం వ్యభిచారమే కాదు, ఇది కూడా పాపం. ఇది ఇంకా భయంకరమైన పాపం. వాళ్ళైనా పశ్చాత్తాపడతారు కానీ వీళ్ళు పడరు. వాళ్ళైనా పశ్చాత్తాపడతారు. పతిత అయినా
సమరయ స్త్రీ, వేశ్య బ్రతుకుతో బతుకుతున్న స్త్రీ ఊరికి సాక్షిగా మారిపోయింది. ఊరికి సాక్షిగా మారిపోయింది. కానీ గర్విష్ఠులు ఎప్పుడూ మారరు. వారి గర్వం, వారి పదవి, వారి వృద్ధి, వాళ్ళ ఏముండదు. నథింగ్. ఆ నథింగ్లోనే మఠంగా ఉంటుంది. కాబట్టి పాపాన్ని తీసేయటానికి వచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనలో ఉన్న పాపాన్ని తీసేయటానికి వచ్చాడు. ఆ పాపాన్ని ఎలా తీసేయగలిగాడు? ఆయన దోషంలను బట్టి మనకు క్షమాభిక్ష వచ్చింది. ఆయన ప్రేమ అది. కల్వరిలో ఆయన పొందిన ఆ దెబ్బలు, మన దోషముల కొరకు శిక్షించబడ్డాం. నా పాపమంతా ఆయన పైన పడింది. ఎప్పుడన్నా అనుకున్నావా? శిలువ వస్తుంది, శిలువను ధ్యానించబోతాం వచ్చే వారం. మనం ఏమనుకుంటాం? ఆయన పడ్డ దెబ్బలు అన్నిటికీ కారణం నేనని ఎప్పుడన్నా అనుకున్నావా? నా వలనే ఆయన అంత శిక్ష పొందాడని ఎప్పుడన్నా అనుకున్నావా? మన వలనే, మన కోసం, మన పాప పరిహారం కోసం, మనల్ని క్షమించడం కోసం, పశ్చాత్తాపడ్డవాడిని నిత్య జీవములో చేర్చడం కోసం యేసు ప్రేమ ఈ భూలోకంలో ప్రవహించింది. అది రక్తప్రోక్షణ, ఆయన రక్తప్రోక్షణ. మూడవది ఏముందో తెలుసా? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. అపవాది నిన్ను 3 రకాలుగా శోధిస్తుంది, నిన్ను కానీ నన్ను కానీ. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 జయించాడు యేసుక్రీస్తు. రాళ్ళను రొట్టెలు చేయమంటాం. సెల్ ఫోన్ లేకపోయినా ప్రపంచమంతా ఒకేసారి చూపించింది సైతాన్. ఇప్పుడు మనకు చూపిస్తుందిగా, అందరికీ సెల్ ఫోన్లో ప్రపంచమంతా చూపిస్తుంది. చాలామంది ఆ ప్రపంచమంతా చూసి చెడిపోతున్నారు. ఇప్పుడంతా ప్రపంచం గొడుగు కిందకు వచ్చేసింది కదా. చాలామంది సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువైపోయింది. బిడ్డలు కూడా చదవటంలే, సెల్ ఫోన్. చిన్న బిడ్డ కూడా అన్నం తింటాలే, వాడికి సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. అంత పిచ్చి వచ్చేసింది. ఆ సెల్ ఫోన్ ప్రభావం ముందే చూపించాడు సైతాన్. లోకానంతా చూపించి నాకు మొక్కితే నీకు ఇస్తానన్నాడు. శిఖరాగ్రాలకు తీసుకుపోయి దూకితే ఇస్తానన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగించాడు. దాన్ని ఎదిరించాడు. అది మనకు నేర్పించడానికి వచ్చాడు. ఎలా నేర్చుకోగలుగుతాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. చాలామంది ఉపవాసం ఉండరు. మేమిప్పుడు ఈ పెద్దల్లో ఉండలేము. మేము ఉండేటప్పుడు కొండలలో ఉన్నాం, సముద్రంలో ఉన్నాం, ఓడరేవు దగ్గర ఉన్నాం, కృష్ణాపట్నంలో ఉన్నాం, రామాపట్నం సముద్రం దగ్గర ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నాం నైట్ అంతా. మా జీవితం చాలా కాలాలు మా యవన ప్రాయంలో ఉపవాస ప్రార్థనలకు మా జీవితాలు ఇచ్చేసాం. బిడ్డలారా, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, తప్పులేదు. ఉపవాసం అనేది మీరు నిర్ణయించుకునేదే. మీకు సమయాన్ని బట్టి నిర్ణయించుకోండి. యోవేల్ గ్రంథం చదవండి ఇంటికి పోయి. ఖచ్చితంగా శుక్రవారం ఉండాలి అని ఎక్కర్లేదు. ఉపవాస దినాన్ని ప్రకటించడే అంటాడు. నీకు సమయం ఉన్నప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించి, నేను బాగా ఆకలి కొని ఉన్నాను, ఉపవాసం ఉన్నాను, నేను బాగలేను అబ్బా అని మన యాక్షన్ ఎవరికి చూపకుండా ఉపనివాసం, దేవుడితో సహవాసం చేయటానికి ఉపవాసం అన్నట్టు. ఆ 2 ప్రభు అస్త్రంగా వాడాడు. వాక్యాన్ని అస్త్రంగా వాడాడు. సాతానికి వాక్యంతోనే జవాబిచ్చాడు. ద్వితీయోపదేశకాండమే మాట్లాడాడు. సాతానా వెనక్కిపో, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని వాక్యం వలన జీవిస్తాడు. చూసారా? ఆయన ప్రేమ మనకు వాక్యాన్ని నేర్పించింది. ఆయన ప్రేమ మనకు అపరాధాలను జయించడం నేర్పించింది. ప్రేమ మనకు పాపాన్ని తీసేయడానికి నేర్పించింది. ఆయన ప్రేమ మనకి ఇంకా ఏం చేసింది అంటే, 1 యోహాను 1:2 నిత్య జీవములోకి పెట్టేసింది. మనకు సత్యవాళం, నరకానికి పోవలసిన వారికి ఆయన నిత్య జీవం ఇచ్చాడు. ఈ మనుషుడు ఏం తక్కువైనవాడు కాదు. ఇదిగో ఈ మనుషుడు అన్నాడు పిలాతు.
ఆ మనుషుని విశ్వసించకపోతే నీవు ఖాళీరా. ఆ మనుషుని విశ్వసించకపోతే నీ జీవితం ఖాళీ. ఎంత గవర్నర్ అవు, ఎంత రాజు అవు, ఎంత విర్రవీగు, నరకంలో కాలుతూనే ఉండాలి ఎప్పుడు దాకా కదా. ఆ మంట ఆరిపోద్దా? ఆరదు. అందుకోసం యేసుప్రభు వచ్చాడు. ఈ మనుషుడు ప్రేమామయుడైన ప్రాంశుడు, ఎన్నిటిని మనల్ని ఒకటొకటిని తప్పించడానికి, మనల్ని తీసుకుపోవటానికి ఈ మనుషుడు వచ్చాడు. ఈ మనుషుడు ఎలాంటి మనుషుడు అంటే, ఇంకా ఈయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు. యేసుప్రభు ఆశ్చర్యకరుడు. ఇప్పుడు పెద్దగా చెప్పలేము, టైం అయిపోతుంది కాబట్టి. His birth was a wonderful, his life is a wonderful, he was a wonderful, his messages, his love is a wonderful, his death is a wonderful. ఆయన జీవితం అంతా వండర్ఫుల్. ఆయన చనిపోయింది మెసేజ్, ఆయన జీవితం అంతా వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. చూసారా? అపోస్తల కార్యం 4:12 చూడండి. మరి ఎవరి వలన రక్షణ కలగతు? ఈ నామమును బట్టి, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను. ఆకాశము క్రింద ఏ మనుషులలో ఇయ్యబడి మనకు ఏ నామమున రక్షణ పొందలేము. చాలామంది తిక్కలోళ్ళు చెప్తున్నారు ఇప్పుడు, మేము పాస్టర్ గారి న్యాయంతో రక్షించబడ్డాం కాబట్టి పాస్టర్ గారి కొడుకు కూడా మేము పాపం సేవ చేస్తాం, ఆయన మనవడికి కూడా చేస్తాం. ఎవడరా పిచ్చోళ్ళారా? రక్షించింది దేవుడు ప్రభుదాసా? రక్షించింది దేవుడు చర్చా? ఎవడెవడు రక్షించాడు నేను చెప్పడానికి? ఆయన నామములోనే రక్షణ ఉంది. యేసు నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు. మా నాయన, మా అబ్బా, మా తాత, నేను రక్షించినానని ఎవడన్నా చెప్పితే వాడు సైతాన్. 100% సైతాన్. ఒకవేళ ఆ విధంగా మనుషులు చెప్పినారంటే మీరు సైతాన్లే. రక్షణ ఒక యేసు దగ్గరే ఉంది కానీ ప్రభుదాస్ దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర లేదు. ఆయన కూడా రక్షించబడితేనే పరలోకానికి పోతాడు, లేకపోతే లేదు. పాస్టర్ కూడా లేదు, ఆయన కూడా దేవుని చేత రక్షించబడాలా, దేవుని దగ్గరికి రావాలా. అది మనం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తా. క్రీస్తు మార్పు లేనివాడు. క్రీస్తు ఎలాంటి వాడు? మార్పు లేడు ఆయన. మనం మారిపోతుంటాం, డ్రెస్ మారుతుంది, యాక్షన్ మారుతుంది, కొంచెం ధనవస్తులు అయితే మంచి మళ్ళీ డ్రెస్సులు వచ్చేస్తాయి, మారిపోతూ ఉంటాం. ఆయన మారడు. చూడండి బైబిల్ ఏముందో, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు మన దేవుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11 చూడండి. ఏలయనగా నీవు నిరంతరము మిల్కీషేతు క్రమము చేరిన యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయము సాక్ష్యము చెప్పబడను. 1 పేతురు 2:9. మనం రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం. ఇంకా ఎవడికో సొత్తు అయిపోతారు ఎందుకు? సొత్తు అయిపోతారు ఎందుకు? నేను చెప్తున్నా కదా, నా బాప్టిస్ట్ ముద్రే లేదు, యేసుక్రీస్తు రక్షించాడు. నేను నా 15వ సంవత్సరమే నేను ఒక మీటింగ్లో రక్షించబడ్డా. నేను ఉండే చర్చి బాప్టిస్ట్ చర్చ్, నేను పోయే చర్చి సియోను మందిరం. ఇది నాది తాత్కాలికమైన మందిరం. నన్ను తీసుకుపోయి బూట్ చేస్తారు వీళ్ళు, అంతే. ఆ మందిరాలకు వీళ్ళు రాలేరు, నన్ను పంపలేరు. ఏ మనుషుడికి చేత కాదు అది. ఆ సియోను మందిరంలోనికి, ఆ జ్యేష్ఠ సంఘానికి పంపడానికి ఏ మనిషికి చేత కాదు, ఏ చర్చికి చేత కాదు. కొంతమంది మేము బాప్టిస్ట్ ఇచ్చాం, మా చర్చికి రమ్మంటాం. ఎవరో మీరు చెప్పింది? మనం సర్వెంట్స్ని బాప్టిస్ట్ ఇచ్చాం. ఆయన ఏమంటే మనం ఇచ్చాం క్లాసులు చెప్పి. ఆయన నామంలోనే బాప్తిసాలు, ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే స్వస్థత. అందుకే కదా పేతురు మేము ఈ పని చేయలేదని చెప్పింది.
శృంగారపు దేవంలో ఆయన లేపినాక వాళ్ళందరూ పేతురు వైపు చూశారు. అబ్బా ఎంత గొప్ప పాస్టర్ అయ్యా, లేపేశాడని. మా చేత కదా ఇది, ఆయన దేవుడు లేపాడని చెప్తాడు. ఆఖరి ఒక్క మాట, హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు చూస్తారా ఎవరైనా? నిన్న నేడు రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. బిడ్డలారా, యేసు ప్రభు ఆ మనుషుని గురించి చూసాం. ఆయన ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆ మనుషుడు, ఈ మనుషుడు అని ఆయన ప్రేమ గలవాడు. ఈ మనుషుడు దోషం లేనివాడు. ఈ మనుషుడు దేవుని మనుషుడు. ఆయనే ఆ శిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి. తల ఉంచుతారా? నీకు ఇష్టమా ఆయన రాజ్యం లేకపోవటం? ఇంకా ఈ భూలోకంలో ఉండి కొంచెం అట్ట ఇట్ట పీక్కొని తిని కుటుంబాలను చెడగొట్టుకుందామా? యేసుప్రభు దగ్గరికి వద్దామా? దేవా, నువ్వు కావాలయ్యా నాకు, నేను ఏదైనా వదిలేయగలను, నిన్ను తప్ప దేనినైనా వదిలేస్తా. నీవే నన్ను ప్రేమించే దేవుడు. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. నీవు ప్రేమ మూర్తిమైన దేవుడు. నీవు దోషం లేని దేవుడు. నీవు ఆది అయిన దేవుడు అవుతాండి. నీవు లేకుండా ఈ సృష్టి కలగలేదు. నీవు లేకుండా ఈ మనుషుడు పరలోకానికి పోలేడు. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉండే దేవుడు. మా బిడ్డలు నిన్నే 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 ఆరాధించడానికి, నీ పాదాల దగ్గరే ఉండటానికి, సాతాను చేష్టాలను మానేసి దేవా నీ కృప కలిగిన హస్తాల దగ్గరికి రాగలగటానికి సహాయం చేయండి. నన్ను కూడా తండ్రి, దీనిలో నన్ను ఇంకా చెక్కండి. నీ పరలోక స్వరూపం ఏర్పడే వరకు చెక్కండి. ఎందుకంటే తండ్రి, మా కుటుంబాలను పాడు చేసుకొనక మేము నిత్య నరకంలోకి వెళ్ళకుండా నిత్యము నీ తిండోగలిగే భాగ్యం మాకు కలుగ చేయమని. అందుకే పిలాతను, ఇదిగో ఈ మనుషుడని. ఈ మనుషుడు పునరుద్ధానుడైన మనుషుడు. ఈ మనుషుడు మరణం జయించిన మనుషుడు. కాబట్టి మేము అన్నీ తెలుసుకొని నిన్ను నీ పాదాల దగ్గరికి రావటానికి బలపరచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.